సుస్వాగతం. ఏమిటో ఎలా వచ్చారు? దారి తప్పి బాయ్ ఏం తీసుకుంటారు? కాఫీయా, టీనా, లేక చల్లని బీరు తీసుకుంటారా? ఇలాగే కాకపోతే కన్నె పిల్లలు ఏమో నమ్ముతూ విందు చేస్తారా? మర్యాదగా నాకు లొంగిపో, లేదంటే నిన్ను నడి బజెట్లో తన్నుకుంటూ తీసుకెళ్తాను. ఇంతకు నేను చేసిన నేరం ఏమిటో తెలుసుకోవచ్చునా? రోజా అనే అమ్మాయిని మానభంగం చేసి హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. చూడు, నేను హత్య చేసినడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? ఎంతటి తెలియగలవాడైనా తప్పడడుగు వేస్తాడు. అలాగే నువ్వు వేశావు. నీ మెడలో ఉన్న ఈ లాకెట్ ఆమె చేతిలో నాకు దొరికింది. ఇది చాలా, ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? ఎంత డబ్బు కావాలని ఇస్తాను. మీలో మెడలో ఉన్న లాకెట్ నాకు ఇచ్చేయి, లేదంటే నా అంకినేడు స్వరూపం చూస్తావు. నీ విశ్వరూపం చేసి భయపడిపోవడానికి నీలో అల్లటప్పల్ల వీధుల్లో తిరిగే గోండా నా కొడుకులు అనుకుంటున్నావా? ఎస్పీ భరత్ చంద్ర, చట్టాన్ని నా ప్రాణంగా, న్యాయాన్ని నా దైవంగా భావించే పోలీస్ సింహాన్నిరా. మర్యాదగా కళ్ళబల్లి కబుర్లు కట్టబెట్టే అదే పోలీస్ స్టేషన్కి. చంద్ర, నేను ఎన్ని హత్యలు చేసినా, నేను ఎన్ని మానభంగాలు చేసినా, నరమేధం జరిపించిన మీ డిపార్ట్మెంట్ పోలీస్ యంత్రాంగం మొత్తం చూస్తూ ఉండాల్సింది. కాదండి, అరెస్ట్ చేసే దమ్ము మీ చట్టానికి లేదు, శిక్షించే ధైర్యం మీ ఆ న్యాయస్థానానికి లేదు. అరే అంకిరుడు, నేనేమిటో నా పవర్ ఏమిటో రుచి చూడకముందే మర్యాదగా అరెస్ట్ అవ్వు, లేదంటే ఏమి చేయలేవు. ఎందుకో తెలుసా? మీ చట్టాన్ని నా రైట్ హ్యాండ్ లో, మీ న్యాయాన్ని నా లెఫ్ట్ హ్యాండ్ లో ఉంచుకొని రాజకీయ నాయకుల్ని కాళ్ళ కింద చెప్పుల్లాగా వాడుకుంటాను. నువ్వు నన్ను ఏమి చేయలేవు. డబ్బు రాజకీయం అండగా ఉందని చట్టం అనే నీ రైట్ హ్యాండ్ని, న్యాయం అనే నీ లెఫ్ట్ హ్యాండ్ని చెప్పుల్లాగా వాడుకుని రాజకీయం అనే నీ కాళ్ళను విరిచి కళ్ళు మూసుకుపోయిన నీ అహంకారాన్ని అణిచివేయడానికి అవతరించిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎస్పీ భరత్ చంద్ర. చంద్ర, ఆకాశంలో చంద్రుని మింగిన రాహుల్ అంతం చేసి నీ డిపార్ట్మెంట్ కానుక పంపించకపోతే నా పేరు అంకేనాడే కాదు. రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, నా ఒంటిపై ఉన్న కాకి చొక్క డ్రెస్ గుండె కూడా పెక్కలే ఉన్న కొడక పోలీస్ స్టేషన్కి. గావు కేక పెట్టకు, సావు కేక పెట్టాల్సి వస్తుంది. నేనెవరో తెలుసా? క్రికెట్ బిజినెస్ మ్యాగ్నెట్ బాబినేడు తమ్ముడిని. కాకపోతే ఘోరంగా చస్తావు. తప్పు చేసిన వాడు బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, వాడి బాబు అయినా, చివరకు ఆ భగవంతునైనా అరెస్ట్ చేసే దమ్ము ఈ కాకి డ్రెస్ కి ఉంది. నీ మక్కలు వెరగదీసే పవర్ ఈ లాఠీకి ఉంది. అతిగా వాగామంటే నీ కంటైనర్ నరాలు పీకి నా బూట్లకి లేస్గా వేసుకోగలను. మర్యాదగా నోరు మూసుకుని పదరా స్టేషన్కి లుచ్చా. నీలో దమ్ము ధైర్యం ఉంటే నన్ను తలపడి నన్ను పడగొట్టు. అప్పుడు నువ్వు మగాడు అని నీ క్షణం చేసి నీ స్టేషన్కి వస్తా. శభాష్, నీలా ఛాలెంజ్ చేసిన గోండా నా కొడుకుల్ని పడగొట్టి అరెస్ట్ చేయకపోతే నేను నా అబ్బా పులివెందులో పులికి పుట్టిన వీరసింహునే కాదురా. అరే, నువ్వు ఒక్కడివే కాదు, నీ వెనక ఉన్న దుష్ట శక్తులని పిలిపించు. నీ అబ్బా చెమట పట్టకుండా చంపేస్తారా?